ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన బైబిల్ మెడిటేషన్లో భాగంగా ఈ రోజు కీవర్డ్స్గా ధ్యానాంశంగా ఆదికాండము 1వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. మరి సృష్టి క్రమంలో 2వ దినమున ఆకాశంతో పాటు మేఘము, గాలి, వాతావరణం, తరంగములు సృష్టింపబడటం మనం చూడగలము. అంటే డైరెక్ట్గా ఇక్కడ మేఘము అని లేదు, కానీ సృష్టి క్రమంలో మేఘాన్ని కూడా దేవుడు చేసినాడు. కాబట్టి మరి మేఘము అనే ధ్యానాంశాన్ని మనం ధ్యానించుకుందాము. మరి మేఘములు ఆకాశమును హత్తుకొని ఉన్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతాము. ఆకాశము వల్లే మరి మేఘం కూడా చాలా మంచి ఇంపార్టెన్స్ ఇవ్వటం మనం చూడగలుగుతాం అన్నమాట. మరి ఆకాశము మన పరమ తండ్రి నివాస స్థానం. ఆకాశంలో మరి మేఘాలు ఏ రీతిగా పెనవేసుకొని ఉంటాయో, అంటే ఇంకా వాటిని విడదీయలేనట్టు ఉంటాయన్నమాట. ఆ రీతిగా మనం చూస్తామో, మనం కూడా మన దేవుడు పరమ తండ్రి అయిన దేవునితో మన బంధం విడదీయరాని దానిగా ఉన్నప్పుడు, ఆయనను హత్తుకొని ఉన్నప్పుడు, మరి మేఘారూఢుడై ఆయన వచ్చు వేళ మనం కూడా ఎత్తబడే అనుభవంలో ఆయనతో పాటు ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. మరి మేఘాన్ని గురించి మరి అనేకమైనవి మనం నేర్చుకోవాల్సి ఉన్నాయి. అలాగే మేఘం మాటను దాగిన దీవెనలు ఉన్నాయి, అలాగే శాపాలు కూడా ఉన్నాయి. మరి మేఘం తారసపడిన అనుభవాలను కూడా సందర్భాలను మనం చూద్దాము. మరి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది కదా, పాసింగ్ క్లౌడ్స్ అని ఒక ఫ్రేజ్. మరి దానికి అర్థం ఏంటంటే, పీపుల్ ఇన్ యువర్ లైఫ్ విల్ కమ్ అండ్ గో, నో వన్ ఈజ్ పర్మనెంట్ ఇన్ యువర్ లైఫ్. మరి ఆ రీతిగా చెప్తా ఉంటుంది అనమాట. ఆ మేఘం దాటిపోతా వెళ్తూ ఉంటుంది. మరి ఈ జీవన యానంలో మరి మనం ఈ పాత్రని పోషిస్తూ ఉన్నాము. ఆ దాంట్లో అనేక మంది వ్యక్తులు మరి సందర్భాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. మరి వాటన్నిటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటామే అనమాట. ఎవరి కోసమో, ఒక పరిస్థితి కోసం, పర్సన్ కోసం మనం అక్కడ హెల్డ్ అవటానికి వీలు లేదన్నమాట. అలాగే మరి చాలామంది అంటూ ఉంటారు, ఒక మనిషికి రిలాక్సేషన్ కావాలంటే మరి తను నిశ్చలంగా ఉన్న ప్రాంతంలో తను కదులుతూ వెళుతున్న మేఘాలను చూస్తూ ఉంటేనంట బ్రెయిన్కి ఒక మంచి సిగ్నల్ వెళ్తూ ఉంటుందంట. ఆహ్లాదకరంగా వాళ్ళు రిలాక్స్డ్గా ఫీల్ అవ్వటానికి కూడా పాసిబిలిటీ ఉంటుందంట. అలా మేఘాలని చూస్తూ ఉన్నప్పుడు అవి నెమ్మదిగా మూవ్ అవుతూ వెళ్ళటం, ఇవి చూస్తుంటే ఏంటంటే మనకు కూడా స్ట్రెస్ నుంచి మరి డెలివరెన్స్ లాగా అనిపిస్తుంది అనమాట. ఈ ఒత్తిడి నుంచి మనం విడుదల పొందుకోవటానికి కూడా అలా కదులుతున్న మేఘాలు చూడటం మంచిదంట. అంత మాత్రమే కాదు, కానీ మేఘం తారసపడిన కొన్ని సందర్భాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా నిత్య నిబంధనకు గుర్తుగా చూస్తూ ఉంటాం. ఆదికాండం 9వ అధ్యాయం 13 అలాగే 16 వచనాల్లో మరి మేఘంలో ఇంద్రధనుసును దేవుడు చూపిస్తాడు కదా. ఇంకెప్పటికీ మరి జలము ద్వారా ఈ భూలోకాన్ని నేను పాడు చేయను, నాశనం చేయను అనే సాదృశ్యంగా ఇంద్రధనుసును పెడతాడు. మరి ఆ రీతిగానే మనం కూడా ఏదన్నా ఇక ఈ పరిస్థితి నుంచి నేను ఒక్క స్టెప్ కూడా తీసుకోలేను, మరి ఈ దుర్వ్యసనాల నుంచి, బలహీనతల నుంచి బలహీనపరుస్తున్న మరి ఈ వీక్నెస్ నుంచి నేను బయటికి రాలేనని, అలాగే ఇక నేను చేయమని చూడలేను అని ఎవరైతే డిప్రెస్డ్గా ఉంటారో, డిసప్పాయింటెడ్గా ఉంటారో, వారు ఒక్కసారి పైకి చూచినప్పుడు మరి దేవుడు నిత్య నిబంధన ఏ రీతిగా చేసి ఉన్నాడో అది జ్ఞాపకం వస్తూ ఉంటుంది. మరి నా జీవితంలో అనేకమైన వాగ్దానాలు దేవాది దేవుడు చేసి ఉండవచ్చు. మరి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోవటం, మనమే మన స్పిరిట్ని ఎంకరేజ్ చేసుకోవటం. లేదు, నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నిన్ను విడువను ఎడబాయనన్నాడు, ఆయన స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడు. మరి ధాన్యానికి ఆజ్ఞాపించి మంచి శ్రేష్టమైన గోధుమ పంటతో తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. మరి అనేక ఆత్మలను నడిపించే దేవుడై ఉన్నాడు. రక్షణ కార్యం నేను చూడలేను అనుకుంటున్నానేమో, నిశ్చయముగా ఆయన ఆశ్చర్య రీతిగా ఈ రక్షణ కార్యాన్ని జరిగిస్తాడు. శుభసూచకమైన ఆనవాలను నాకు చూపిస్తాడు. మేలులతో, దీవెనలతో, ఉపకారాలతో, రక్షణ కార్యాలతో, స్వస్థత క్రియలతో, అద్భుతాలతో, ఆశ్చర్యాలతో, సకల సమృద్ధితో దేవాది దేవుడు నన్ను ఇహపర దీవెనలతో తృప్తిపరిచే దేవుడై ఉన్నాడని మరి ఆ నిత్య నిబంధన గుర్తుగా ఇంద్రధనుసును చూపించినప్పుడు, మేఘం మాటను మనం మరి మేఘం వైపుగా మనం చూచినప్పుడు మరి నా జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ విశ్వాసయానంలో మన విశ్వాసాన్ని పురికొల్పుకుంటూ
ముందుకు పయనించబోతున్నాం. దేవునికి స్తోత్రం. మరి సెకండ్ వన్ చూసినట్లయితే దేవుని సన్నిధికి ప్రత్యక్షతకి మరి సాదృశ్యంగా ఉన్నది. నిర్గమాకాండం 24:15 వచనం, అలాగే 16-18 వచనాలు. అంత మాత్రమే కాదు, 34 అధ్యాయము 5, అలాగే 40 అధ్యాయం 34 వచనాల్లో మనం చూడగలుగుతాము. మరి దేవాది దేవుడు అక్కడ మరి కొండ మీదకి మోషే గారిని రమ్మంటాం, ఆ కొండని ఆవరించడం మేఘం ద్వారా. అలాగే మరి మోషే గారు కూడా వచ్చినప్పుడు మరి మేఘం కమ్మేయటం, ఇవన్నీ లేఖనాల్లో మనం చూడగలుగుతామన్నమాట. దేవుని సన్నిధికి ప్రత్యక్షతకి మరి మేఘాలని అక్కడ వాడుకున్న సందర్భాన్ని మనం చూడగలుగుతాం. అలాగే మనం మరి దేవాది దేవుడు కూడా మనం అవైలబుల్గా ఉన్నప్పుడు మరి ఏ ఏ పరిచర్ల ద్వారా మనల్ని నిన్ను నన్ను వాడుకోదలుచుకున్నాడో మరి అనేకమైన ప్రత్యక్షతలు మరి ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉన్నప్పుడు ఆయన నిత్యంగా ఎవరిని త్రోసివేసే దేవుడు కాదండి. నా సన్నిధిని నిలిచి భాగ్యం నీకు ఇస్తానని చెప్పిన రీతిగా మరి మనం ఎప్పుడు దేవా నేనున్నాను నన్ను పంపు అని మనం అడిగినప్పుడు మరి మేఘాల్ని ఆయన సన్నిధిగా ఆయన ప్రత్యక్షతను ప్రత్యక్షపరచుకోవటం కోసం వినియోగించిన దేవుడు నిన్ను నన్ను కూడా నిత్యముగా మరి ఆయా పరిస్థితులను బట్టి ఇతరులను కంఫర్ట్ చేయటమేమి, మరి సంఘాన్ని బలపరచడమేమి, ఈ సమాజంలో ఒక గొప్ప రెవల్యూషన్ తీసుకొని రావటమేమి ఆయన చిత్తం. ఆయన ఏ రీతిగా వాడుకుంటాడు, మనం ఎప్పుడు కూడా ఆయనకి అవైలబుల్గా ఉండాలి. అప్పుడు మనల్ని వాడుకునే దేవుడే అన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ అభిషేకించబడిన సందర్భంలో కూడా వాడుకోవటం మనం చూడగలుగుతాం. థర్డ్ వన్గా సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనంలో మనం చూడగలుగుతాం. అంతకుముందు మోషే గారు అంటారు కదా, మరి సమస్త ప్రజలు నేను ఒంటిగా మోయడం నా వల్ల కాదు, నేను భరింపలేని భారం ఇది అని అన్నప్పుడు మరి దేవుడు అక్కడ అంటాడు కదా, మరి యెహోవా బాహుబలం తక్కువైనదని చెప్తూ మరి అక్కడ నిర్గమాకాండము 11వ సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించి, ఇంకా దాని తర్వాత మనం చూడగలుగుతాం అనమాట. నేను చేయలేనంటే ఒక 70 మందిని చూసుకోమని అక్కడ దేవుడు చెప్తాడు కదా, దాని ప్రకారం మరి 70 మందిని చూసినప్పుడు దేవుడు మేఘంలో నుండి దిగి వారిని అభిషేకించ రీతిని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ మరి వర్షానికి సంకేతంగా 4వ పాయింట్గా వర్ష సంకేతం 1 రాజులు 18:44లో చూసినట్లయితే మరి మనిషి చెయ్యంత మేఘము, మరి ఆహాబు గారిది మరి ఏలియా గారిది అందరికీ తెలుసు కదా ఇక్కడ సందర్భం. 1 రాజులు 18:44 మరి అక్కడ ఒక ఛాలెంజ్ తీసుకొని మరి 3.5 సంవత్సరాలు వర్షింపకుండానట్లు మరి ఏలియా గారు అక్కడ ఛాలెంజ్ చేస్తారు. అలాగే మరి పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేసి మరి ఎవరైతే మరి బయలు ప్రవక్తలతో ఆయన ఛాలెంజ్ తీసుకుంటారు కదా, మరి ఆ ఎడ్లను తీసుకొని మరి అగ్ని ఏమీ లేకుండానే మరి అది బుగ్గిగా చేయటం, ఇదంతా తర్వాత మరి వర్షానికి సంకేతంగా మనం ఇక్కడ చూడగలుగుతాం అన్నమాట. మరి 7 మార్లు తన సర్వెంట్ని పంపించినప్పుడు ఏమీ లేదని 7వ మారు మనిషి చెయ్యంత మేఘము మరి ఎక్కిరావటం ఆయన చూస్తూ ఉంటాడనమాట. 7వ మారు అతడు చూచి ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలి అని ఆహాబు దగ్గర పోయి, అంటే ఇంకా వర్షం వచ్చేస్తుంది అని అనమాట. మరి మేఘాలు చూసినప్పుడు కూడా వర్షం వస్తుందా రాదనేది కూడా మరి రైతులు కూడా చాలా బాగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారనమాట. అంత మాత్రమే కాదు కానీ దేవుని వాహనంగా కూడా మరి వాడటం మేఘాన్ని మనం చూస్తామన్నమాట. కీర్తన గ్రంథము 104వ కీర్తన 3వ చరణంలో మరి మేఘము తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కలలో గమనము చేయిందని అక్కడ చూస్తూ ఉంటాం అనమాట. మరి దేవాది దేవుడు మేఘాన్ని తనకు వాహనంగా చేసుకున్న సందర్భాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు కానీ ఆకాశమును మేఘంలో కప్పువాడు. కీర్తన 147 8వ చరణంలో మనం చూడగలుగుతాం అన్నమాట. మరి 7వ పాయింట్గా చూసినట్లయితే మరి యేసయ్య ఆరోహణాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. అపోస్తుల కార్యములు 1:9లో చూసినట్లయితే ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. దేవునికి స్తోత్రం. మరి మేఘము యేసయ్యని
అక్కడ కప్పివేయటం ఆరోహణ క్రమంలో మనం చూస్తాం అనమాట. అంత మాత్రమే కాదు కానీ మరి సెకండ్ వన్ చూసినట్లయితే మేఘము మాటున దాగిన దీవెన. మరి ఇది మొదటి పాయింట్గా దైవికమైన నడిపింపు. నిర్గమాకాండము 40వ అధ్యాయము 36 నుండి 38 వరకు మనం చూడగలుగుతాము. మరి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఆయన నడిపించే విధానాన్ని మనం చూడగలుగుతాము. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇజ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇజ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. దేవునికి స్తోత్రం. మరి ఇజ్రాయేలీయులైతే చాలా భయపడిపోయారు. అనవసరంగా సేఫ్టీ జోన్లో ఉన్న ఐగుప్తు నుంచి మేము బయటకు వచ్చేసాము, ఇలా అరణ్యాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాము, మరి ఈ రీతిగా వారు భయపడ్డారేమో. కానీ దేవాది దేవుడు దైవికమైన నడిపింపును, డివైన్ లీడింగ్ అనుగ్రహిస్తానే ఉన్నాడు. ఆయన ఏ మాత్రం కూడా వారిని విడిచిపెట్టలేదు. వారిని విడిచిపెట్టడానికి కోసం కాదు కదా ఈజిప్ట్ నుండి వారిని బయటకు తీసుకొని వచ్చింది. మనం కూడా చాలా పరిస్థితులను బట్టి మరి ఎక్కడ నుంచైనా మనల్ని సెపరేట్ చేసినప్పుడు, దాని నుంచి బయటకు తెచ్చినప్పుడు చాలా భయపడిపోతూ ఉంటాము. ఇంకా చేప కానీ నీళ్ళలో నుంచి బయటకు తెచ్చినప్పుడు ఏ రీతిగా అల్లల్లాడిపోతుందో, మనం కూడా అప్పటి వరకు కంఫర్ట్ జోన్లో, సేఫ్టీ జోన్లో ఉండి బయటికి వెంటనే మనం చేస్తున్న ఉద్యోగం నుంచి కానీ ఏదైనా పరిచర్యలో ఉండి దాని నుంచి బయటికి రావాల్సి వచ్చినప్పుడు కానీ దేవుడు మరి ఆ శ్రమను అనుమతిస్తూ ఉన్నాడంటే విస్తరింప చేయటానికి, క్షేమాభివృద్ధి కోసమే అని ప్రతి ఒక్కరం గ్రహించబద్దులమన్నాం. అంతేగాని అమ్మో దేవుడు నన్ను తీసుకొని వచ్చేసాడు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అక్కడ నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసాను, మరి ఈ రీతిగా ఎవరు కూడా దేవుణ్ణి మరి ఆనాడు ఇజ్రాయేలీయులు కొనుక్కున్నట్టు మనం చేయకూడదు. ఎందుకంటే అవన్నీ దృష్టాంతలంగా మనకి ముందు ఆల్రెడీ లిఖించబడినాయి. శనికి సంహారకం చేతిలో వారు నశించిపోయినట్టు, అరణ్యంలోనే రాలిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాము కొరింథీయుల 10th చాప్టర్లో. ఆ రీతిగా ఎవ్వరు కూడా ఉండకూడదు. మరి దేవుడు అనేకమైన వాగ్దానాలను నీ నా పక్షంగా చేసి ఉంటాడు. ఆ వాగ్దానాలన్నిటినీ దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. మరి మేఘము ఏ రీతిగా నిలిచి ఉన్నప్పుడు వారు ఆగిపోయారో, దేవుడు ఎప్పుడైతే మనల్ని కమాన్ కంటిన్యూ అని చెప్తారో అప్పుడు వెళ్ళటం. ప్రతిదీ కూడా వాట్ ఎవర్ ద స్టెప్ వీఆర్ గోయింగ్ టు టేక్ అహెడ్, ప్రతిదీ కూడా దైవికమైన నడిపింపులో మనం నడిపించబడినప్పుడు క్షేమకరంగా ఉంటాం, భద్రత ఉంటుంది, నెమ్మది ఉంటుంది, క్షేమం ఉంటుంది, రక్షణ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ కాపుదలనిస్తుంది. మరి నిర్గమాకాండము 14వ అధ్యాయము 20వ వచనంలో 19 నుంచి చదువుకుందాం. ఇజ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇజ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చెను కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇజ్రాయేలును సమీపించలేదు. దేవునికి స్తోత్రం. మరి మేఘము మరి వెనక తరుముచున్న ఫరో సైన్యానికి అలాగే ముందున్న ఇజ్రాయేలుకి మధ్యన వెళ్ళిపోయింది. ఒకే మేఘము, కానీ అది ఇజ్రాయేలుకైతే వెలుగునిచ్చింది, మరి ఐగుప్తులకైతే అది చీకటిగా ఉన్నదన్నమాట. దేవాది దేవుని ఎవరైతే హత్తుకొని ఉంటారో వారికి నిత్యముగా దేవుని ఆ మేఘము ఏ రీతిగా అయితే వారికి మరి వెలుగుగా ఉండి నడిపించింది ఇజ్రాయేలుని, మరి దేవుడు కూడా నువ్వు నేను దేవాది దేవుని నమ్ముకొని హత్తుకొని ఉన్నప్పుడు, ఆయన మీదే ఆధారపడి ఆయననే ఆశ్రయంగా చేసుకున్నప్పుడు నిత్యముగా పరిస్థితి ఏ రీతిగా ఉన్నప్పటికీ అది మనకి క్షేమకరంగానే చేసే దేవాది దేవుడే అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆయన ప్రేమించి వారికి అనగానే సంకల్పం చొప్పున పిలువబడడానికి మేలు కొరకు సమస్తం సమకూడి జరుగుచున్నవన్నట్టు మరి ప్రతిదీ కూడా మరి అది ఇతరులకైతే అమ్మో అది కీడు, హాని, అపాయం, శాపం ఆ రీతిగా అనిపించవచ్చేమో, కానీ మరి దేవుడు వారి జీవితంలో అనేకమైన అద్భుతాలను చేసి ఉన్నాడు. మరి బిలాము ప్రవక్త మరి శపించమని బాలాకు రాజు తెచ్చినప్పటికీ ఆ శాపాన్ని ఆశీర్వాదంగా చేసినట్టు మరి పరిస్థితులు అగెనిస్ట్గా ఉన్నప్పటికీ దాన్ని దీవెనకరంగా చేసే దేవుడు అన్నాడు, కాపుదలనిచ్చే దేవుడు అన్నాడు, భద్రతనిచ్చే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ మేఘం మాటను దాగిన కొన్ని నష్టాలు, శాపాలను చూద్దాం. మొదటిగా మరి గమ్యం అంధకారమయం. మరి
యెషయా గ్రంథం 5:30లో చూస్తాము. అంతటా ఆ దేశము మీద వెలుగు మేఘముల చేత చీకటి అయ్యెను. మరి చీకటి అయిపోయిందంట. మరి క్రీస్తు వ్యతిరేకస్తులకు మరి చీకటిగా ఉంటది, క్రీస్తును హత్తుకున్న మనకైతే వెలుగై ఉంటది. మనం చూసుకున్నాం కదా నిర్గమాకాండం 14 అధ్యాయంలో మరి ఒకే మేఘము మరి ఫరో సైన్యానికి అయితే చీకటిని కలిగించింది, మరి ఇజ్రాయేలులకైతే వెలుగునిచ్చింది. దేవునికి స్తోత్రం. మరి ఎవరైతే రెండోదిగా చూచినట్లయితే ప్రభువు కోపపడును. విలాప వాక్యంలో 2వ అధ్యాయం 1వ వచనంలో చూచినట్లయితే ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. మరి ఇది కప్పటం అంటే 2 రకాలుగా ఉంటుంది, 2 విధానాలలో. ఒకటి భద్రత కొరకు కప్పటం, మరి రెండోదిగా బాధించుటకు కప్పటం. మరి ఇక్కడ కోపపడుతున్నారు ప్రభు అంటే బాధించడం కోసమే కప్పి ఉన్నాడని. మరి ఆ మేఘాన్ని ఒక మేఘము ఇజ్రాయేలుకి వెలుగు, అలాగే మరి ఈజిప్షియన్స్కి చీకటి ఏ రీతిగా ఉన్నదో మరి ఒకటే మేఘము కాపుదలను నడిపింపునిస్తున్నది కూడా బాధించడానికి కూడా ఇక్కడ వినియోగించడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దేవునికి స్తోత్రం. మరి ఎవరు కూడా ప్రభువుని కోపపట్టే విధంగా ఉండకూడదని దీని ద్వారా కూడా మనం తెలుసుకొనవచ్చును. మరి అంత మాత్రమే కాదు, ప్రార్థన ప్రభువుని చేరదంట. 3rd పాయింట్ విలాప వాక్యంలో 3:44లో చూచినట్లయితే మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. దేవా, మరి చూసారా ప్రార్థన మరి మనం ఐజాయాలో చూడగలుగుతాం కదా, 59:1లో చూస్తాం కదా. ఆయన ఆ రీతిగా కప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము పురచ కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును, గనుక ఆయన ఆలకింప ఉన్నాడని మరి అక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ప్రార్థన ప్రభువుని చేరదు. మనకి ఏవేవైతే బలహీనతలు అడ్డుగా వస్తూ ఉన్నాయో, మరి దోషాలు అతిక్రమాలు, మరి వాటన్నిటిని ఒప్పుకున్నప్పుడు ప్రార్థన మరి ఆ మేఘము తొలగి ప్రభు సన్నిధానాన్ని చేరగలదు. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించే ముందు యాక్స్ ప్రేయర్ అంటారు కదా, ACTS యాక్స్ అంటే మొదటిగా అడోరేషన్. దేవుణ్ణి మనం ప్రార్థించేటప్పుడు కంపల్సరీ ఆరాధించాలి. ఆయన ఆరాధనకి యోగ్యుడు, మరి కీర్తనీయుడు, ఆయనే పూజనీయుడు అని ఆయన్ని గౌరవిస్తూ ఆయన్ని స్తుతిస్తూ మరి ఆయన్ని ఆరాధించబద్దులు మనం. కన్ఫెస్ ఒప్పుకోవాలి. ఏవేవైతే అవిధేయతలు, అతిక్రమాలు, సోమర్తనం, నిర్లక్ష్యం, మరి దోషాలు, పాపాలు, శాపాలు అడ్డుగా వస్తూ ఉన్నాయో వాటన్నిటినీ ఒప్పుకోవాలి. థ్యాంక్స్ గివింగ్. మరి ఇప్పటి వరకు దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను బట్టి, మేలను బట్టి, ఉపకారాలను బట్టి, పొందుకున్న దేవులను బట్టి ఆయన్ని కృతజ్ఞతాపూర్వకంగా మనం మన విన్నపాలను విన్నవించుకున్న బద్దులే. మనం సప్లికేషన్ చూచినట్లయితే సప్లికేషన్ మరి ఒప్పుకున్న తర్వాత, అలాగే ఆయన ఆరాధించిన తర్వాత, ఒప్పుకున్న తర్వాత, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత అప్పుడు మనం ప్రార్థించబద్దులు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మనం ఒప్పుకున్నప్పుడు మరి ఆ మేఘము తొలగి ప్రభు పాదాల చెంతకి మన ప్రార్థన చేరుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే శత్రువు దాడి 4th వన్ చూసినట్లయితే ఎజ్కేలు 38వ అధ్యాయం 16వ వచనం. మరి 14 నుంచి మనం చూసినట్లయితే కాగా నరపుత్రుడా ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకొందువు గదా, ఉత్తర దిక్కున దూరమునున్న నీ స్థలములో నుండి నీవును నీతో కూడా జనముల అనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలులకు నా జనుల మీద పడెదరు. అంత్యదినములందు అది సంభవించును. అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరుచుకున్న సమయమున గోగు నేను నా దేశము మీదకి నిన్ను రప్పించెదను. మరి ఇది ప్రవచనాత్మకంగా మరి నేటి దినాలలో కూడా ఇశ్రాయేలులతో యుద్ధం జరుగుతానే ఉన్నది. మరి ఇది పోను మరి లేఖనం నెరవేర్చబడుతుందేమో. మరి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో మరి క్షేమంగానే ఉన్నాం, అంతా బాగానే ఉంది అనుకుంటా ఉంటారు, దేవునికి దూరంగా ఉండి కూడా. మరి అటువంటి వారికి మరి శత్రువు మేఘము భూమిని కమ్మినట్లు కమ్ముతాడంట. ఎవరు కూడా ప్రభువు నుండి, ఆయన సన్నిధి నుండి దూరం అవ్వకూడదు. దూరము అయినా కానీ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు ఏ రీతిగా చేరాడు, మరలా బుద్ధి వచ్చి మరి
ప్రభు చెంతకి మనం చేరబద్దులమై ఉన్నాము. అప్పుడు మాత్రమే ఈ శత్రువు దాడి నుండి మనం తప్పించబడతాము. అంత మాత్రమే కాదు, కానీ మేఘం నుండి మనం నేర్వవలసినది. 4th వన్ చూసినట్లయితే మేఘం నుండి మనం నేర్వవలసినది. మొదటిగా కన్నీటి ప్రార్థన. మరి ప్రసంగి 11:3లో చూసినట్లయితే మేఘము వర్షముతో నిండి ఉండగా అది భూమి మీద దాన్ని పోయిను. దేవునికి స్తోత్రం. మరి మన గుండె కూడా బరువై ఉన్నప్పుడు మరి వారితో వీరితో వాళ్ళ ముందు వీళ్ళ ముందు ఏడవటం కాదు, కానీ మేఘము నీళ్లతో నిండి ఉన్నప్పుడు భూమి మీద అది ఏ రీతిగా పారబోస్తుందో, మరి అది పైనుంది కాబట్టి కిందకి పారబోస్తుంది. మనం కిందున్నాం కాబట్టి మన కన్నీరు మనుషుల ముందు వ్యర్థంగా కాదు. మనుషుల ముందు మన బాధలు చెప్పుకొని ఏడుస్తే వారు మనల్ని మరి చీప్గా చూస్తారు. మన ముందు అయ్యో అలా నా అక్క, అలా నా సిస్టరు, బ్రదరు అంటారేమో, కానీ తర్వాత వీళ్ళకి అంతే అవ్వాలి, వాళ్ళకి అలానే జరగాలి అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం దుఃఖపడుతూ ఉంటే వారికి ఏంటంటే అపహాస్యాస్పదంగా ఉంటుంది అన్నమాట. ఆత్మీయులకి అదే, అన్యులకు కూడా ఆ రీతిగానే ఉంటుంది. మరి నా కన్నీరు పరమందున్న మన తండ్రి చెంతకు చేరాలి. దేవునికి స్తోత్రం. మరి పైనున్న మేఘము కిందకి ఆ వర్షాన్ని రీతిగా ఏ రీతిగా నీటిని కుమ్మరిస్తా ఉన్నదో, నా కన్నీరు నిత్యముగా ప్రభు పాదాల చెంత మాత్రమే మనం కార్చవలసి ఉన్నది. మరి నా పరిస్థితులను బట్టి మనుషుల ముందు మరి ఒక సేయింగ్ ఉంటుంది కదా, రిమెంబర్ నో వన్ కెన్ ఫీల్ ఇన్ఫీరియర్ వితౌట్ యువర్ కన్సర్న్. నీ ప్రమేయం లేకుండా ఎవరు కూడా చీప్గా చూడరు. మరి ఎవరి ముందు కూడా ఎవరు చీప్గా ఏడవటం ఇలాంటి చేయొద్దండి. ప్రభు పాదాల చెంత మనం కన్నీరు విడిచినప్పుడు ఆయన కవ్వెలలో భద్రపరిచి హీ వాల్యూస్ ఆర్ టీయర్స్. మరి మనుషులైతే మన కన్నీటిని వృధాగా వ్యర్థంగా ఇంకా మనల్ని అవహేళన చేస్తారు, అపహాస్యం చేస్తారేమో, కానీ హీ కేర్స్ ఫర్ యూ. ఆయన ప్రతిదీ కూడా నీ గురించి ఆయన లక్ష్య పెట్టే దేవుడు అన్నాడు. నిర్గమాకాండంలో మనం చూడగలుగుతాం కదా, మరి ఇజ్రాయేలీలు వారు చేసిన వెట్టి పనులు పెట్టిన మొర్ర ఆయన సన్నిధికి చేరిందంట. మరి 2వ అధ్యాయము 23-24లో మనం చూడగలుగుతాం కదా. మరి వీళ్ళకి ఇలానే ఉండాలి, నన్ను విడిచిపెట్టి ఇలా చేస్తారా అని దేవుడైతే అనుకోలేదు. కానీ ఇజ్రాయేలీలు తాము చేయించిన వెట్టి పనులను పెట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను పెట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునేను. దేవుడు ఇజ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచును. దేవునికి స్తోత్రం. వారు ఏదైతే నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుకుంటూ ఉన్నారో మరి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నా పరిస్థితిని బట్టి మరి ఏవేవైతే మనం మరి నిజంగానే గుండె బరువుతో, భారంతో, ఈ మనసు వేదనతో నిండి ఉన్నది ప్రభు అనుకున్నప్పుడు మనుషులు ఎవ్వరికి కాల్ చేసి చెప్దాం, వారిని ఒకసారి విజిట్ చేద్దాం, వారితో మాట్లాడితే కంఫర్ట్గా ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు ఆయా పరిస్థితులను బట్టి మనుషుల ద్వారా కూడా కంఫర్ట్ చేయొచ్చు. ఆ రీతిగాని నమ్మి ఎవరితో కూడా ఏది మనం రివీల్ చేసుకునే పరిస్థితులు నేటి దినాలలో లేవు. ఎవరిని నమ్మటానికి కూడా లేదనమాట. మన దేవాది దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు. మరి కొంతమంది మనుషుల ద్వారా ఆయన కార్యం చేయాలనుకుంటే అది ప్రేరేపణ ఇస్తాడు. పలానా వ్యక్తికి కాల్ చేయి, పలానా వ్యక్తిని మీట్ అవ్వటం లేదు, వారే మనల్ని విజిట్ చేయటం. అటువంటి సందర్భం వచ్చినప్పుడు తప్పు లేదు. ఎందుకంటే ఏకీవించి ప్రార్థన చేసినప్పుడు నిత్యంగా అనేకమైన కార్యాలను, అద్భుతాలను చూడగలం. కాబట్టి మరి దేవుడు ప్రేరేపిస్తే మరి ఆయన చిత్తానుసారంగా ఆయన నడిపింపు ప్రకారం షేర్ చేసుకోవచ్చేమో, కానీ నిత్యముగా మన కష్ట నష్టాలు, వ్యాధి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, ఆవేదనలు ప్రతిదీ కూడా ప్రభు పాదాల చెంత మాత్రమే కన్నీరు విడిచబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. 2nd వన్ మరుగై ఉండాలి. మరి యోబు గ్రంథము 26వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే దాని మీద మేఘమును వ్యాపింపచేసి ఆయన తన సింహాసమును కాంతి మరుగుపరుచును. దేవునికి స్తోత్రం. ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరుచుకున్నాడంట మేఘం మాటున. దేవునికి స్తోత్రం. మరి నేటి దినాలలో ఈ వాక్యానుసారంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి మనం మరుగై ఉండవద్దులమే ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి ఆయన సైతము ఆయన సింహాసన కాంతిని కూడా మరి తేటగా, విశదంగా మరి రివీల్ చేయలేదు. కానీ దేవాది దేవుడు సైతం తన సింహాసనాన్ని మేఘం పరిచి మరుగుపరిచినట్టు చూస్తూ ఉన్నాము. మరి ఎవరైనా కానీ పరిచర్యలో ఉన్నవారు కానీ, మరి మినిస్ట్రీస్ నడిపిస్తున్న వారు, సంఘాన్ని నడిపిస్తున్న వారు కానీ మరి ఎవరు కూడా హైలైట్ అవ్వాలి అని కోరుకోకూడదు. దేవుడు కూడా మరి చూడండి, నా థ్రోన్, నా సింహాసనం ఎంత గ్రాండ్గా ఉందో, మరి ఎంత గ్రేటో కదా
అది రత్నాలతో పొదిగించబడింది, వజ్రాలతో పొదిగించబడింది అని ఈ రీతిగా దాన్ని చూపించుకోవటానికి ఇష్టపడలేదు, కానీ దాన్ని మరుగుపరుచుకున్నట్టు లేఖనాల్లో మనం చూస్తాను. మరి మనకున్న టాలెంట్స్ని బట్టి కానీ మనం వాడబడుతున్నప్పుడు ఏంటంటే ఇంకా ఎగ్జాజరేట్ చేసుకోవటం కోసం పోస్టర్లు వేయించుకోవటం కానీ మరి అన్నిట్లో ఎక్కడికక్కడ పబ్లిసిటీ కోసం కోరుకునేవారు కూడా నేటి దినాలలో లేకపోలేదు. కానీ ఒక్కటేనండి, దేవుడు ఏ రీతిగా మరి తన స్వరూపాన్ని కూడా కంప్లీట్గా ఏ భక్తుడికి కూడా మరి నా హృదయానుసారుడన్న వ్యక్తికి చూపించలేదు, నా స్నేహితుడన్న వారికి చూపించలేదు, నమ్మకస్తుడు మిక్కిలి సాత్వికులు అన్న వాళ్ళు చూపించలేదు, బహుప్రియుడు అని పిలిచిన వాళ్ళతో మరి చూపించలేదు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, మరి ఈ రీతిగా గొప్ప గొప్ప బిరుదులు ఇచ్చిన భక్తులకు కూడా ఆయన తన స్వరూపాన్ని చూపించుకోలేదు. మరి నేటి దినాలలో దైవజనులు మాత్రం ఏంటి నా పేరు ఇట్లా వేశారు, మరి నా పేరు ముందు వెనక చాలా డిగ్రీలు అయ్యి ఉన్నాయి కదా అనుకునే వాళ్ళు లేకపోలేదు. అలాగే నా బొమ్మేంది ఇంత తక్కువగా చిన్నగా వేశారు, ఈ రీతిగా మరి నా ముందేంటి కొంచెం పొగడకుండా ఇచ్చారు, నా గురించి చెప్పండి అని చెప్పించుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. డబ్బులు ఇచ్చి డంబాలు చెప్పించుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. మరి ఆనాడు కెరూబులు ఏ రీతిగా తమ ముఖాన్ని మరుగు చేసుకున్నాయో, రెక్కలు చాపి ఆ రీతిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ ఆనాడు యేసయ్యని జ్ఞానులకు చూపించి నడిపించిన నక్షత్రం యేసయ్యను చూపించిన వెరీ ఇమ్మీడియట్ మూమెంట్ దట్ డిసపియర్స్. ఇంకా దాని ప్రస్తావన పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడా మనం చూడము. ఆ రీతిగా మనం దేవుణ్ణి మాత్రమే చూపించాలి, మనం సైడ్ అయిపోవాలి. అయ్యా నేను యోగ్యుడని కాను, సమస్త మహిమ ఘనత ప్రభావములు కీర్తి యేసయ్య నీ నామానికి మాత్రమే చెల్లును గాక. ఆనాడు 24 మంది పెద్దలు మరి అపరంజి కిరీటాలను మరి సింహాసనం ఎదుట పారవేసినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఎవరైనా ఇచ్చినా కానీ సాఫ్ట్గా రిజెక్ట్ చేయటమే. శ్రమ వస్తుందండి, మనుషులు పొగిడితే ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు. మరి దీనికి సందర్భంగా ఒక దైవజనుడు చెప్పంగా విన్నాను. మరి బిల్లీ గ్రహం గారు దర్శనంలో మరి పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు అని అనుకుంటా ఉన్నారంట, నన్ను చూడగానే అసలు యేసయ్య మంచిగా ఇన్వైట్ చేస్తారు, నన్ను చాలా మంచిగా అక్కడ సత్కరిస్తారు, కిరీటాలు అవి ఇవి అని అనుకున్నారంట. అయితే అదేమి జరగలేదు. కానీ తను ఏదైతే అనుకున్నారో అంత మంచిగా ఆనర్ చేయటం తన డ్రైవర్కి చూస్తూ ఉన్నారు. అప్పుడు అన్నారంట, ఏంటి ప్రభువా, నేను కదా ప్రపంచవ్యాప్తంగా 1000 ప్రయాసలకు వచ్చి తిరిగి మరి నేను కష్టపడి నీ పని చేశాను, నా డ్రైవర్కి చేస్తున్నారేంటి అంటే, అప్పుడు దేవుడు అన్నారంట, బిడ్డ నువ్వు లోకంలోనే ఏవేవైతే మేము ఇక్కడ చేద్దాం అనుకున్న లోకంలోనే నువ్వు అన్ని పొందేసుకున్నావు. నీకు రావాల్సిన పేరు, ప్రఖ్యాతులు, పలుకుబడి, రిచ్నెస్ అంతా నువ్వు కిందనే అనుభవించేసావు. మరి నువ్వు ఇంతలా వాడబట్టానికి అట్లీస్ట్ నీ ప్రయాణాలలో నువ్వైనా నీ కారులో నిద్రపోయేవాడివి, కునుకు తీసేవాడివి. నీ డ్రైవర్ నీతో పాటు అన్ని ప్రయాణాలు చేసి కంటి మీద కునుకు పడకుండా తను నిన్ను సేఫ్గా ఎక్కడైతే ల్యాండ్ చేయాలో అక్కడికి ఆయా పరిస్థితులను బట్టి, సమయాలను బట్టి చాలా సురక్షితముగా నిన్ను తీసుకెళ్ళినాడు ఈ డ్రైవరు. మరి నీకు రావాల్సింది నువ్వు ఆల్రెడీ తీసేసుకున్నావు కాబట్టి మరి ఈ డ్రైవర్కి ఇలా ఆనర్ చేస్తున్నామని చెప్పారంట. ఎవరం కూడా మరి మనుషులు పొగడాలని, ఎవరు నన్ను రికగ్నైజ్ చేయట్లేదు, నన్ను ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు అని కోరుకోకూడదు. కానీ ఎక్కడికక్కడికి మరుగై ఉండటానికే మనం ఇష్టపడాలి. అప్పుడు మాత్రమే పరలోకంలో బహుమానాలు, కిరీటాలు మనం పొందుకోగలం, ఆధిక్యతని మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, 3rd పాయింట్ సృష్టికర్తను స్మరించుము. ప్రసంగి 12:2. మరి ఇది చూచినట్లయితే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకు ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము. దేవునికి స్తోత్రం. మరి నేడున్న పరిస్థితులు రేపు ఉంటాయి అని ఎవరూ చెప్పలేమండి. మరి ఇప్పుడు చిన్న బిడ్డలుగా ఉన్న వారికి చాలా యాక్సెస్ ఉంది. డివోషన్కి సంబంధించి మన వెబ్సైట్స్ ఓపెన్ చేయటం కానీ, సండే క్లాస్కి వెళ్ళటం కానీ, మరి సండే క్లాస్ టీచర్స్ కానీ అందరూ అందుబాటులో అవైలబుల్గా ఉన్నారు. మరి రానున్న పరిస్థితులు ఏ రీతిగా ఉంటే చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని దేశాలలో క్రిస్టియన్ రిలేటెడ్ రిలీజియస్ URL లింక్స్ మొత్తం బ్లాక్ చేసేసారు. వాళ్ళు ఏ మాత్రం గూగుల్ చేయడానికి కానీ సర్చ్ చేయడానికి పాసిబిలిటీ లేదన్నమాట. వారు తెలుసుకోవటానికి కూడా మరి బైబిల్స్ని బ్యాన్ చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి దుర్దినాలు రాకముందే మరి ఎవరైతే చిన్న బిడ్డలు చక్కగా సండే క్లాస్కి వెళ్తూ ఉన్నారో వాళ్ళు ఏదో ఇంట్లో పోరు పట్టుకోలేక పేరెంట్స్ ఊరుకోరు అన్నట్టు వెళ్ళటం కాదు, కానీ చిన్ననాటి నుండే మరి తిమోతి గారిని
అపోస్తలుడైన పౌలు గారు మరి చెప్తా ఉన్నారు కదా, శక్తిగల లేఖనాలను, పరిశుద్ధ లేఖనాలను బాల్యం నుండే నువ్వు ఎరుగుదువు అని చెప్తా ఉన్నారు. మరి ఏలి కుమారులైతే ఆయన ప్రధాన యాజకుడు అయినప్పటికీ యెహోవాని ఎరుగని వారై ఉన్నది. మరి బాలుడు నడువవలసిన త్రోవని వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని, అంటే కింద ఫుట్ నోట్లో వృద్ధుడైనప్పుడు అని ఉంటది. మరి ఏదేదైతే ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నామో చిన్న మనసులు కాబట్టి వాళ్ళకి త్వరగా రిజిస్టర్ అయిపోతుంది, పర్మనెంట్ గా ఉంటది. ఏజ్ పెరుగుతున్న కొద్ది మరి మన జ్ఞాపక శక్తి, మెమరీ పవర్ ఏదైతే ఉందో అది లూజ్ అవుతా ఉంటది అనమాట, తగ్గిపోతా ఉంటది. మరి ఇప్పుడు చిన్న మనసులో వాళ్ళు ప్రతి హృదయాలలో రిజిస్టర్ చేసినప్పుడు, వాళ్ళు నోట్ చేసుకున్నప్పుడు, మరి వృద్ధులైపోయిన తర్వాత కూడా వాటిని మర్చిపోరు, మార్గం తొలగరన్నమాట. దేవునికి స్తోత్రం. మరి ప్రతిదీ అంత మాత్రమే కాదు కానీ మరి మనం లేఖనాల్లో చూడగలుగుతాం కదా, అక్కడ ద్వితీయోపదేశ ఖండంలో 6వ అధ్యాయము 6లో ఉంటది కదా, నేడు నేను మీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప